ఇవాళ తోటకూర పచ్చడి చేసి చూపిస్తాను. తోటకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: తోటకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర. తోటకూర పచ్చడికి నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేస్తున్నాను. నువ్వులు, చింతపండు, ఆవాలు, మెంతులు, మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, పైన పోపుకి ఆవాలు, మినపప్పు, ఇంగువ, పసుపు చిటికెడు, ఉప్పు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం ఈ కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ముందుగా ఈ నువ్వుపప్పుని బాగా వేయించుకోవాలి ఎర్రగా. నువ్వుల్ని మనం ఫస్ట్ బాగా ఎర్రగా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం తోటకూర కడిగి పెట్టుకున్నాం కదా, ఆ తోటకూరని శుభ్రంగా, మరీ సన్నగా అక్కర్లేదు, మనం మగ్గిస్తాం కాబట్టి ఓ మాదిరిగా తరుక్కుంటే సరిపోతుంది. మెత్తగా అయిపోతుంది మగ్గిపోయి. ఈ లోపు తోటకూరని తరుక్కుందాం మనం. ఇలా నువ్వుపప్పు ఇలా వేగిపోయింది కదా, దీన్ని మనం ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేస్తాం. మనకి వేయించడానికి కొంచెం తోటకూర వేగాలంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నీళ్లు పోయాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె వేగి కాగిన తర్వాత ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నూనెలో వేసాక ఈ తరిగి పెట్టుకున్నాం కదా తోటకూర, ఇది కూడా వేసి ఇప్పుడు అది వేసుకుని కదా, ఇప్పుడు ఇందులోనే ఉప్పు, ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు. తోటకూర ఇక్కడ ఎర్ర దొరికింది, మనం మామూలు తోటకూర అయినా చేసుకోవచ్చు పచ్చడి. ఇందులోనే మనం చింతపండు తీసుకున్నాం కదా, ఈ చింతపండు కూడా ఇందులో వేసేసి ఒకసారి దీన్ని ఇలా పైకి కిందకి ఇలాగా కలిపేస్తే అది అలా నిదానంగా మగ్గుతుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం. దాని మీద అలా మూత పెట్టుకుందాం. పక్కన ఇంకొక మూకుడు పెట్టుకొని కొంచెం మూకుడు వేడయ్యేదాకా ఉంది. కొంచెం నూనె, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఇవి మాడిపోకుండా ఉండడానికి కొంచెం నూనె. అలాగే ఈ మెంతులు. ఇందులో పచ్చిమిరపకాయలు కాకుండా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మనం కారానికి ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయ తోటకూరలో వేసేసుకొని ఎండుమిరపకాయలు ఇలా పోపులో వేసి వేయించుకొని, రోలు ఉంటే రోట్లో పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ రోళ్ళు లేవు కాబట్టి అందరం మిక్సీయే కాబట్టి మిక్సీలో చేసేసుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం ఇంగువ, ఆవాలు చిటపటమంటున్నాయి, మెంతులు కూడా కలర్ మారాయి కదా. ఇప్పుడు స్టవ్ మనం ఆఫ్ చేసుకొని ఇదే మూకుడు, మనం మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా, ఈ మూకుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఒకసారి పైన మనం పోపు వేసుకుంది మాట. పొయ్యి వెలిగించి ఇంట్లోకి పోపుకి నూనె, ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం.
వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు ఆవాలు కూడా వేసేద్దాం. మనం ఇవన్నీ తోటకూర మగ్గేలోపు మనకి ఈ పని అంతా అయిపోతుంది. తోటకూర పచ్చడి చాలా బాగుంటుంది. బాలింతరాలు కూడా తినొచ్చు తోటకూర పచ్చడి. నువ్వుపప్పు అది వేసి మనం నువ్వుపప్పు అవి ఎలాగ పెడతాము బాలింతరాలకి, అలాగే తోటకూర కూడా పెడతాం కాబట్టి రెండు కలిపి వాళ్ళు ఏమి తినడానికి లేదు కాబట్టి గోంగూర పచ్చడి అవి తినడానికి ఉండదు కాబట్టి ఇలా మనం తోటకూర పచ్చడి చేసుకొని పెట్టుకోవచ్చు. మా అమ్మ అయితే ఇలాగే చేసేది. తోటకూర వేపుడు తోటకూర పచ్చడి చేసి పెట్టేది. పోపు కూడా వేగిపోయింది మనకి. వెల్లుల్లిపాయలు ఇంతకన్నా ఇంకా రంగు మారితే రుచి బాగోదు. ఇలా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలి పొయ్యి. ఆపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తోటకూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ తోటకూర ఇలా వేగిపోయింది చక్కగానే, నీరంతా ఇంకిపోయింది. తోటకూరలో ఉన్న నీరంతా ఇంకిపోయింది. దీన్ని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఆపేసి చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఆ తోటకూర వేయించుకున్నాం కదా, అది చల్లారిన లోపు మనం ఈ నువ్వుపప్పు ఉంటుంది, ఈ నువ్వుపప్పు ఆవాలు మెంతులు మిక్సీ చేస్తుంది. మీకు మిక్సీ చేసి చూపిస్తాను. ఇది ఇలాగా మనం మెత్తగా పొడి కింద ఆడేసుకోవాలి. దీన్ని ఆవాలు మెంతులు నువ్వుపప్పు ఈ మూడు కలిపి ఇలాగా మెత్తగా పౌడర్ కింద చేసేసుకోవాలి. ఈ తోటకూర మనం చల్లారి పెట్టేసుకున్నాం కదా, బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఆడుకున్నాం కదా మెంతులు ఆవాలు నువ్వుపప్పు, ఇందులోకి ఇది వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు నేను ఇది మిక్సీ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇవి నేను ఇలా మిక్సీ చేసాను మెత్తగా. ఇప్పుడు ఇందాక మనం వేయించి పోపు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో వేసేసి దీన్ని ఇలా శుభ్రంగా కలిపి, ఇది ఎర్ర తోటకూర కాబట్టి ఇలా ఎర్రగా కనిపిస్తుంది పచ్చడి. అదే మన మామూలు తోటకూర అయితే మనం ఎన్ని ఎండుమిరపకాయలు వేసినా సరే అది పచ్చగానే కనిపిస్తుంది. ఇది ఎర్రది కాబట్టి ఇలా ఎర్రగా కనిపిస్తుంది అంతే. ఇందులోనే మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే తోటకూర ఎక్కువ పట్టదు, ఉప్పు తక్కువే పడుతుంది. చూసుకొని కొంచెం ముందు తోటకూర మగ్గుతున్నప్పుడు వేసుకొని మనం మిక్సీ చేస్తున్నప్పుడు చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే వేసింది సరిపోయింది. చాలా బాగుంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలోని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చిన్న ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే తోటకూర పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే నువ్వుపప్పు వేసినా వేయకపోయినా కూడా ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం 10 రోజులు ఉంటుంది. బయట ఉంటే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు. అది చూసుకొని కొంచెం కొంచెం చేసుకుంటే మంచిది.